రైట్, చూడండి మనకి జాతీయ ఆదాయంలో ఉండే 8 రకాల ముఖ్య భావనలు ఉంటాయి. ఏంటుంటాయి? కొన్ని భావనలు ఉంటాయి. సో ఆ భావనలు ఏంటివనేటివి ఇప్పుడు మేము నేర్చుకున్నామండి. సో అవి నేర్చుకోవాలంటే మీకు ఇక్కడ 3 పాయింట్లు గుర్తుపెట్టుకున్నాలా. రైట్, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏముండదు అనుకోవచ్చు అంటే స్థూల ఉత్పత్తి. సో స్థూల ఉత్పత్తి కూడా ఏమని రాసుకున్నాం ఇక్కడ? నికర ఉత్పత్తి ప్లస్ తరుగుదల. అంటే స్థూల ఉత్పత్తిలోన తరుగుదల అనేది కలిసి ఉంటుందనే మినహాయించి ఉంటుందనే? కలిసి ఉంటుంది. స్థూల ఉత్పత్తిలో తరుగుదల అనేది కలిసి ఉంటుంది. నికర ఉత్పత్తిలో తరుగుదల అనేది మినహాయించి ఉంటుంది. సో ఇక్కడ కొన్ని పేర్లు రాస్తాను, ఆ పేర్లు ఇప్పుడు రాసాం కదా. ఈ స్థూల ఉత్పత్తిని మనం ఏమంటాం అంటే గ్రాస్ అనుకోవచ్చు అంటాం. ఏమంటాము? అంటే జీ అనే పదం వస్తుందనే లేదు మనకి? ఏమొస్తుంది? ఇప్పుడు చూడండి ఇక్కడ జీ అనేది కనిపిస్తుంది. సో అక్కడ గ్రాస్ అని కష్టం అనుకుంటాం. సో అంటే స్థూల అని కష్టం వచ్చేది ఏమంటే గ్రాస్. అంటే జీ అని వచ్చిందంటే ఇక్కడ. సో ఈ జీలోని ఇప్పుడు తరుగుదల కలిసి ఉంటుంది, మినహాయించి ఉంటుంది, కలిసే ఉంటుంది. అది గుర్తుపెట్టు. సో జీలో అంటే స్థూల ఉత్పత్తి అంటే గ్రాస్ అని కష్టం చెప్తాను. గ్రాస్ ప్రోడక్ట్ అంటే సో గ్రాస్ అంటే అందుకు జీ అనే పదంతో వాడతాను, గుర్తుపెడతాను. అలాగే నెక్స్ట్ నికర అని కష్టం నేను ఏమితో వాడతాను? ఎన్తో వాడతాను. ఏమితో వాడతాను? ఎన్తో వాడతాను. సో ఎన్ అని వచ్చిందంటే ఎప్పుడైనా కానీ దాంట్లో తరుగుదల కలిసి ఉంటుంది, మినహాయించి ఉంటుంది, మినహాయించి ఉంటుంది. జీలోని తరుగుదల అనేది ఆల్రెడీ ఏముంటుంది? కలిసే ఉంటుంది. సో ఒకవేళ ఇప్పుడు చెప్పండి, జీ నుంచి ఎన్ రావాలంటే, జీ నుంచి ఎన్ రావాలంటే జీలో నుంచి ఏం తీసేయాలా? తరుగుదల తీసేసి అయిపోయా. జీలో నుంచి తరుగుదల తీసేసాను అంటే నాకు ఏం లెటర్ వస్తుంది? ఎన్ వస్తుంది. ఒకవేళ ఎన్ నుంచి జీ రావాలంటే, ఎన్ నుంచి జీ రావాలంటే ఎన్కి ఏం చేయాలా? తరుగుదలని ఏం చేయాలా? యాడ్ చేయాలి. సో ఎన్కి తరుగుదల యాడ్ చేస్తే నాకు ఏ లెటర్ వస్తుంది? జీ లెటర్ వస్తుంది. సో ఎప్పుడైనా కానీ ఈ లెటర్లు అనేటివి జీ కానీ ఎన్ కానీ, సో మీకు ఇక్కడ రాసిన కదా, ఎప్పుడైనా కానీ ఫస్ట్ లెటర్ తెలియజేస్తావు అనమాట. ఫస్ట్ లెటర్ ఇవి, అందుకని ఫస్ట్ చెప్తున్నా, ఫస్ట్ పాయింట్. అర్థమైనా? సో ఫస్ట్ పాయింట్ ఇది కాబట్టి ఫస్ట్ లెటర్ తెలియజేస్తుంది. సెకండ్ పాయింట్ సెకండ్ లెటర్ని తెలియజేస్తుంది. థర్డ్ పాయింట్ మూడో లెటర్ని తెలియజేస్తుంది. మనకి ఎన్ని లెటర్లు ఉన్నాయి మొత్తం? అక్కడ 3 లెటర్స్ ఉన్నాయి చూడండిగా. 1 2 3 కింద తెచ్చిపెట్టండి. 1 2 3 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనకి ఈ జీ, ఈ ఎన్, జీ మరియు ఎన్. సో ఏం లెటర్ తెలియజేస్తుంది? ఫస్ట్ లెటర్. సో నెక్స్ట్ ఇది ఏం లెటర్ తెలియజేస్తుంది? సెకండ్ లెటర్. సో సెకండ్ లెటర్ చూడండి, జాతీయ ఉత్పత్తి చూసుకుంటూ మనకి ఇక్కడ ఏముండదు అనుకోవచ్చు అంటే దేశీయ ఉత్పత్తి ప్లస్ ఎన్ఎఫ్ఐ అనుకోవచ్చు అంటారు. సో ఎన్ఎఫ్ఐ అంటే మీకు ఆల్రెడీ మీకు తెలుసు, ఎన్ఎఫ్ఐ అనుకోవచ్చు అంటే రైటా. సో ఇప్పుడు దీంట్లోన జాతీయ ఉత్పత్తిలోనే ఎన్ఎఫ్ఐ అనేది కలిసి ఉంటుందనే, మినహాయించి ఉంటుందనే? కలిసే ఉంటుంది. ఒకవేళ దేశీయ ఉత్పత్తిలో ఎన్ఎఫ్ఐ అనేది కలిసి ఉంటుందనే, మినహాయించి ఉంటుందనే? మినహాయించి ఉంటుంది. సో ఇక్కడ జాతీయ ఉత్పత్తి, జాతీయ అంటే నేషనల్ అంటే ఏమన్నా వస్తుంది? ఎన్. సెకండ్ ఎన్ అంటే జాతీయకు సంబంధించింది. సో ఇప్పుడు ఈ ఎన్ నుంచి మనకి ఇక్కడ ఏముండదు? దేశీయ అంటే డొమెస్టిక్. ఇక్కడ డి ఉన్నది కదా. సో డి అనుకుంటే మనం ఏమితో చూస్తాము? డితో చూస్తాము. ఇప్పుడు చెప్పండి, ఎన్ నుంచి డి పొందాలంటే, ఎన్ నుంచి డి పొందాలంటే ఏం యాడ్ చేయాలా? ఎన్ నుంచి డి పొందాలంటే ఏం తీసేయాలా? ఎన్ఎఫ్ఐని తీసేయాలి. సో ఎన్లా నుంచి ఎన్ఎఫ్ఐని తీసేసి ఏమొస్తుంది? డి వస్తుంది. ఒకవేళ డి నుంచి ఎన్ పొందాలనుకుంటే డికి ఏం యాడ్ చేయాలా? ఎన్ఎఫ్ఐ యాడ్ చేస్తే డికి ఎన్ఎఫ్ఐ యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఎన్ వస్తుంది. ఇది రెండో లెటర్కి సంబంధించింది. సో 3 లెటర్కి సంబంధించి చూడండి ఏముండదు. సో మార్కెట్ ప్రైస్ కూడా ఏముండదు? ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ పన్నులు, ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తుంటాయి అనమాట. సో ఎప్పుడైనా కానీ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏదైనా కానీ ఒక వస్తువు తయారు చేయడానికి ఎంత అయితే డబ్బులు అవుతుందో అంత కష్టం అనుకున్నాండి. దానికి ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వస్తువుని తయారు చేస్తాం. తయారు చేసిన తర్వాత దీన్ని తయారు చేయడానికి 10 రూపాయలు పడుతుంది. దీన్ని మార్కెట్లో తెచ్చి 10 రూపాయలకి అమ్ముతున్నాను. మళ్ళీ దీనికి ఏం చేస్తాం? లాభం కూడుకుంటాం. కొన్నిసార్లు ట్యాక్స్లో అన్నీ ఉంటాయి కదా. సో అన్నీ తీసుకొని వచ్చి అప్పుడు పెడతాం. సో ఓన్లీ దీనికోసం ఉత్పత్తి వ్యయానికి మాత్రమే ఎంత ఖర్చు అయ్యిందని చెప్తే అది ఫ్యాక్టర్ కాస్ట్. దీన్ని తయారు చేయడానికి కేవలం 10 రూపాయలు పడేది అంతే. సో దాన్ని ఫ్యాక్టర్ కాస్ట్ అంటారు. దీంట్లో ఏ ట్యాక్స్లు ఏం లాభం ఏమి ఉండదు. ఈ వస్తువు తయారయ్యడానికి ఎగ్జాక్ట్గా డబ్బులు ఎంత పడాయా? 10 రూపాయలు. అంటే ఆ డబ్బులు మాత్రమే మనకి ఏమైతే అనుకుంటే ఫ్యాక్టర్ కాస్ట్. దీంట్లో లాభము, ట్యాక్స్ అవన్నీ కలిపేసి వచ్చేదానికష్టం ఏమవుతుంది? ఇది మార్కెట్ ప్రైస్. రైతే కదా. ఇప్పుడు ఒక రైతు పంట పండించిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చే మార్కెట్లో అమ్మేంటంటే ఆ మంచి తయారు చేయడానికి ఎంతైతే పడుతుందో దానికన్నా కొద్దిగా ఎక్కువ చెప్తాను లేదా? ఎందుకంటే లాభము తర్వాత గవర్నమెంట్ ట్యాక్స్ అవన్నీ ఉంటాయి లేదు దాంట్లో, అవన్నీ ఉంటాయి ఉండవా? సో ఆ విధంగా చూసుకోవాలి ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది. అన్న ఇప్పుడు రైతుకి అనేది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లేదు కదా మరి క్వశ్చన్ అడగద్దండి. ఇప్పుడు అది కాదు, మీకు ఎగ్జాంపుల్కి అర్థం కావడానికి చెప్తున్నాను. రైట్. సో మార్కెట్ ప్రైస్ ఈక్వల్ ఏముంటుందంటే ఫ్యాక్టర్ క్లాస్ ప్లస్ పన్నులు. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ పన్నులు అనేటివి మార్కెట్ ప్రైస్లో కలిసి ఉంటాయి, మినహాయించి ఉంటాయా? కలిసే ఉంటాయి. అదే ఫ్యాక్టర్ కాస్ట్ అయితే పన్నులు అనేటివి ఎట్లుంటాయి? మినహాయించి ఉంటాయి.
అర్థమైనా? సో ఇప్పుడు చెప్పండి, మార్కెట్ ప్రైస్ నుంచి ఫ్యాక్టర్ కాస్ట్ పొందాలంటే కింద మనం దేన్ని తీసేయాలా? మార్కెట్ ప్రైస్ల నుంచి పన్నులు తీసేయాలి. సో అందుకోసం దీన్ని సింపుల్గా ఐటీ అని కష్టం రాసుకోండి, పరోక్ష పన్నులు అని కష్టం ఏదో ఇన్కమ్ ట్యాక్స్ లేదా ఐటీ అని రాసి ఇస్తాను సింపుల్, లేదంటే పన్నులు. ఇప్పుడు చెప్పండి, ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి మనకు మార్కెట్ ప్రైస్ పొందాలంటే దానికి ఏం కలపాలా? పన్నులు కలిపితే అయిపోయా. పన్నులు కలిపితే మనకి ఏంటి వస్తాయి? మార్కెట్ ప్రైస్ వస్తాయి. రైట్. ఇప్పుడు చెప్పండి, ఈ 3 పాయింట్లు మీకు కరెక్ట్గా గుర్తుంటే గిన ఈ 8 భావనలు అనేది వచ్చేస్తాయి సింపుల్గా. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. చూడండి, మనకి ఇప్పుడు ఏమి ఇష్టానికి జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్, జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ చదివే విధానం. సో దీన్ని మీరు చదవండి, జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో మీకు చదివి అనేది ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు చెప్పండి, నేను జిఎన్పి నుంచి ఇది పొందొచ్చు, ఇది పొందొచ్చు, ఇది 3 రకాలు పొందినా. చూడండి, జిఎన్పి నుంచి మార్కెట్ ప్రైస్ నుంచి మనకి ఏమొచ్చిందంటే ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ అనేది వచ్చింది. సో మనకి 3 పాయింట్ల ఇక్కడ మార్కెట్ ప్రైస్ పి అనేది, అంటే ఈ పి అనే లెటర్ అంటే ఇది ఒక 3వ పాయింట్. ఇక్కడ మార్కెట్ ప్రైస్ నుంచి ఇక్కడ కూడా అంటే 3 లీటర్ ఏమన్నా మారిందా? మారలేదు. బట్ ఏం మారినాయి చెప్పండి? 2 లీటర్ ఇక్కడ ఎన్ని ఉంటే ఇక్కడ కూడా. సో 2 లీటర్ ఏమన్నా మారిందా? మారలేదు. ఏం మీటర్ మారింది? జి అనేది మాత్రం ఎండగా మారింది. అంటే ఫస్ట్ లీటర్ మాత్రమే మారింటే మనకి ఏ పాయింట్ మారింటుంది అని అర్థము? ఇది మాత్రం మారింట. అంటే ఇక్కడ జీ ఉండదు, ఇక్కడ వచ్చింది ఏమి? ఎన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏం తగ్గింది ఇక్కడ? జీ నుంచి ఎన్ అనే లీటర్ వచ్చిందంటే ఏం తగ్గింటది ఇక్కడ? తరుగుదల తగ్గింటది. ఏం తగ్గింటది ఇక్కడ? తరుగుదల. అంటే జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ల నుంచి తరుగుదలని తీసేస్తే మనకి ఏమొస్తుంది? ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. రైట్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ చూడండి, జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ నుంచి జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ వచ్చింది. అంటే ఏ లీటర్ చేంజ్ అయింది చెప్పండి? డైరెక్ట్గా సెకండ్ లీటర్ మాత్రమే చేంజ్. సో సెకండ్ లీటర్ మాత్రం చేంజ్ అయిందంటే మనకి ఏం చూసుకోవాలా? దీన్ని చూసుకోవాలా. సో మనకి ఎన్ నుంచి డి రావాలా, ఎన్ నుంచి డి రావాలా. సో ఎన్ నుంచి డి రావాలంటే మనం దేన్ని మినహాయించాలా? సో మనకి ఏం తీసేయాలా? ఎన్ఎఫ్ఐని తీసేయాలి. నెక్స్ట్ 3వ లీటర్ చూడండి, ఇది 3వ చూడండి ఏమి చూడండి. సో ఇక్కడ జిఎన్పి, ఇక్కడ కూడా జిఎన్పినే ఉండదు, బట్ ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఉండదు, ఇక్కడ వచ్చేసి ఫ్యాక్టర్ కాస్ట్ ఉండదు. అంటే మనం ఇక్కడ ఏం మినహాయించాలా? పన్నులు మినహాయించాలి. ఏం మినహాయించాలా? పన్నులు మినహాయించాలి. సో పన్నులు మినహాయిస్తే మనకి ఏమొస్తుంది? ఫ్యాక్టర్ కాస్ట్ అనేది వస్తుంది. రైట్. ఇప్పుడు మీరు చెప్పండి, నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు దీని నుంచి మనకి ఇది ఏమొస్తుంది చూడండి. సో ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్, ఇది ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అవ్వాలంటే కుదరండి, ఇక్కడ మార్కెట్ ప్రైస్, ఇక్కడ ఫ్యాక్టర్ కాస్ట్, అదే తేడా ఉండేది. సో మనకి మార్కెట్ ప్రైస్ నుంచి ఫ్యాక్టర్ కాస్ట్ అవ్వాలంటే ఏం తీసేయాలా? పన్నులు మినహాయించాలా. రైట్. ఇప్పుడు మీరు చెప్పండి, సో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు జీడిపి నుంచి మనకి వచ్చేది, ఈ జీడిపి లేదు ఇంకోటి ఉంది ఇక్కడ. సో జిఎన్పి నుంచి ఫ్యాక్టర్ కాస్ట్ అవ్వాలి. సో జిఎన్పి ఇక్కడ ఎన్ఎన్పి అనేది ఉంది. సో ఇక్కడ జి, ఇక్కడ ఎన్, ఇక్కడ జి, ఇక్కడ ఎన్. సో ఫస్ట్ లెటరే కదా. సో ఫస్ట్ లెటర్ అంటే చూడాలా? దీన్ని చూడాలా. సో మనకి జి నుంచి ఎన్ రావాలా. జీ నుంచి ఎన్న రావాలంటే మనం ఏం తీసేసేయాలా? తరుగుదల మినహాయించాలి కదా. కాబట్టి మనకి ఏం మినహాయించాలి ఇక్కడ? తరుగుదల. ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఉండేది. జీడిపి నుంచి ఏమొచ్చింది ఇక్కడ? ఎన్డిపి మార్కెట్ ప్రైజ్ కదా వచ్చింది. అంటే ఫస్ట్ లెటర్ కదా మినహాయించిండేది. సో జీ నుంచి ఏం రావాలా? ఎన్. సో జీ నుంచి ఎన్ రావాలంటే ఏం తీసేయాలి ఇక్కడ? తరుగుదల మినహాయించాలా. రైట్. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఏమి ఇచ్చినారు ఇక్కడ? సో ఇక్కడ చూడండి, జీడిపి నుంచి ఇక్కడ రాసినాం కదా, ఇక్కడ రాయలేదు కదా ఇక్కడది రాయలేదు. చెప్పండి ఏమంటే జీడిపి నుంచి ఇక్కడ కూడా జీడిపి, కాకపోతే మార్కెట్ ప్రైజెస్ ఫ్యాక్టర్ కాస్ట్ ఉంటుంది కాబట్టి ఏం మినహాయించాలి ఇక్కడ? పన్నులు మినహాయించాలా. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చెప్పండి, ఎన్డిపి అట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ రావాలంటే ఎన్డిపి సేమ్, బట్ మార్కెట్ ప్రైస్ అంటే ఇక్కడ ఏం మినహాయించాలా? పన్నులు మినహాయించాలా. సో నెక్స్ట్ ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ రావాలంటే అంటే ఏం చేంజ్ అయింది? ఎన్ డి. సో ఇక్కడ ఎన్ అనేది ఉండేది. సో ఎన్లో మనకి ఏం తీసేస్తే మనకి డి వస్తుంది, సెకండ్ లెటర్ మైనస్ ఎన్ఎఫ్ఐ తీసేయాలా. రైట్. సో నెక్స్ట్ చెప్పండి, ఒకవేళ చూడండి, ఇప్పుడు ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి మీరు ఇట్లు తీసుకొని వచ్చారు కదా, ఇట్లు తీసుకుపోయినా కూడా మీకు చేసేకి రావాలా. ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ రావాలంటే ఏం కావాలి? డి అనే దానికి ఏం చేయాలి మనము? ఎన్ఎఫ్ఐని ఏం చేయాలా? యాడ్ చేయాలా. అర్థమవుతుంది కదా. సో వాడు రివర్స్ పైన ఇట్లా వచ్చినా ఎట్లా వచ్చినా తీసుకోవాలి. ఇప్పుడు అన్ని తీసేసినా వస్తున్నాయి, ఇక్కడ రివర్స్ చేసుకోకపోతే మీకు ఏమవుతుంది? యాడ్ చేసుకుంటూ పోవాలి. సో ఇప్పుడు దీని నుంచి ఇది రావాలంటే, దీని నుంచి ఇది రావాలంటే తర్వాత తీసేసి ఇది వచ్చినప్పుడు దీనికి తర్వాత కలిపితే ఏమొస్తుంది? అది వస్తుంది అనమాట. మరి అన్న నువ్వేమో అన్ని తీసేసుకుంటూ వచ్చావు, మరి ప్లస్ యాడ్ చెప్తున్నావు అంటే ఇట్లా డ్రెస్ చెప్పుకొని వచ్చినప్పుడు తీసేసుకుంటూ వస్తే మీరు ఇట్లా పోతే ఏమైతే కింద నుంచి పైకి పోతే కదా యాడ్ చేయాలి. సో అది ఏమైనా కానీ గుర్తుపెట్టుకోవాలి. యాడ్ చేస్తే ఏమొస్తుంది, తీసేసి ఏమొస్తుంది ఖచ్చితంగా చెప్పాలి. రైట్. చూడండి, నెక్స్ట్ మీరు చెప్పండి, లాస్ట్ ఒకటి మిగిలి ఉండేది జీడిపి ఎన్డిపి అని ఉండదు. సో మనకి జీ ఫ్యాక్టర్ ఓకే, జిఎన్ జీల నుంచి ఎన్ రావాలంటే ఏం చేయాలా? తరుగుదల తీసేయాలి.
బట్ దీంట్లో ఓవరాల్గా మనకి జాతీయ ఆదాయం గురించి మనకు చెప్పే పదం ఏది అనకస్ అంటే మధ్యలో ఒకటి రౌండ్ అప్ చూసాను మీకు ఏది అది ఇదే ఎన్ఐ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ అనేది ఎప్పుడైనా ఎట్లుంటుంది చెప్పండి ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇప్పుడు చెప్పండి ఎన్ అంటే ఏమి నెట్, ఎన్ అంటే ఏమి నేషనల్ రైటా, ఎఫ్ అంటే పి అంటే ప్రోడక్ట్, నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. నికర జాతీయ ఉత్పత్తి ఎక్కడ అట్ ఫ్యాక్టరీ కాస్ట్ దగ్గర. అర్థమైనా? సో ఏమైనా డౌట్ ఉండదు దీంట్లోనా? సో మీకు ఏ భావన నుంచి ఇంకొక భావనని మీరు కనుక్కోవాలని కష్టం కనుక్కుంటారా కనుక్కోలేరా? సో ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది అన్న, నువ్వు మైనస్ మాత్రమే చెప్పేవాళ్ళు మాత్రం అనుకున్నదండి. రివర్స్ నుంచి పైకి పోతే ఏమవుతుంది ప్లస్ కూడా వస్తుంది రైటా. సో ఇది గుర్తుపెట్టుకోండి.